నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు ఒకసారి ఈ చిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఒక్కసారి మనం కంపేర్ చేసి చూద్దాం. చాలా మంది మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అరే ఏమొస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో సెక్యూరిటీ ఉంటుందా, మ్యూచువల్ ఫండ్స్ ఒకవేళ పడిపోతే నువ్వు గ్యారంటీ ఇస్తావా, సో మ్యూచువల్ ఫండ్స్ లో అసలు ఎంతమందికి రిటర్న్స్ వచ్చాయి, ఇట్లా చాలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వింటూనే ఉంటాం. సో ఇవన్నీ నేను విన్నప్పుడు సరే ఒకసారి మనం క్లీన్ గా కంపేర్ చేసి చూపిద్దాము. అసలు మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ చిట్స్ అనే దాని గురించి నేను అనుకున్నా. ఇందులో నేను పెద్ద ఎత్తున లెక్కలు చెప్పను. అసలు ఇప్పటిదాకా మన గత భారతదేశ చరిత్రలో చిట్స్ ఇంత సక్సెస్ఫుల్ గా నడవటానికి మ్యూచువల్ ఫండ్స్ లో పెద్ద ఎత్తున మనలాంటి చిన్న చితక రీటైలర్స్ పెద్ద ఎత్తున సక్సెస్ సంపాదించలేకపోవడానికి మధ్యలో ఏం గ్యాప్స్ ఉన్నాయి అనేది ఒకసారి రెండింటిని మనం ఒకసారి కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. సిచ్యువేషన్ లోకి వచ్చేసరికి మనం ఒకసారి ఒక చిట్టు మొదలు పెట్టాము అని అంటే, ఒక 24 months ఏదైనా చిట్టు మొదలు పెట్టాము అంటే ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు కట్టిన తర్వాత మనకి అనుకోని ఏమన్నా ఖర్చులు వచ్చినా కానీ చిట్ని మాత్రం ఆపం. ఎందుకు ఆ చిట్ని ఆపేస్తే ఆ చిట్టు మళ్ళీ బౌన్స్ అయిపోతుంది, మళ్ళీ మనకి ఎంతో కొంత నష్టం వస్తుంది అన్న ఉద్దేశంలో చిట్ను వదిలేస్తాం మనం. అంటే కడుతూనే వదిలేస్తాం, దాన్ని ఇగ్నోర్ చేయం అసలు మనం. సో చాలా మందిని కూడా ఇప్పుడు దాకా సర్వ్ చేసింది, అందులో డౌట్ అయితే ఏం లేదు. చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలకు కావాల్సిన బంగారం కొనుక్కున్నారు. ఇట్ హెల్ప్ సో మెనీ పీపుల్. అదే ఒక మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ ఒక మనిషిని ఫెయిల్ చేస్తుంది అన్న దానికంటే కూడా ఒక మ్యూచువల్ ఫండ్ లోకి ఎంటర్ ఒక మనిషి ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు దాని గల కారణం ఏంటి అని అంటే, ఒకవేళ నిజంగానే ఇటువంటి ఒక ఫంక్షన్ మ్యూచువల్ ఫండ్ లో జరుగుతుంది, ఏదైనా సడన్ ఖర్చు పెరిగింది బయట, మ్యూచువల్ ఫండ్ లో కూడా ఎస్ఐపి చేస్తున్నాడు. ముందేం చేస్తాడంటే ఖర్చు పెరిగిందంటే ముందు ఎస్ఐపి ఆపుతాడు. ఏంటి రెండింటి మధ్యలో ఒక వ్యత్యాసం ఏంటి? డిసిప్లిన్. ఇక్కడేమో అవతల మనం కట్టకపోతే ఆ దానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ చిట్ నడిపేటువంటి వ్యక్తి మీద పడిపోతాడు వెంటనే. మనకు భయం ఉంటుంది, అరే ఫోన్ చేస్తాడు సాగుగొడేస్తాడు అని. అదే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి విషయంలోకి వస్తే రోడ్డు పట్టించుకోడు. ఈ రెండింటి మధ్యలో ఉంది మనకు ఒక డిసిప్లిన్ అని ఒక చిన్న బ్యారియర్. ఈ డిసిప్లినే ఇక్కడ ఈ చిట్స్ విషయంలో సక్సెస్ఫుల్ గా మార్చింది, మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఫెయిల్యూర్ గా మార్చింది. డిసిప్లిన్, మన బిహేవియర్. మ్యూచువల్ ఫండ్ మీరేం టెస్ట్ చేయని అవసరం. మ్యూచువల్ ఫండ్ ఇస్ ఆల్రెడీ టెస్టెడ్. మ్యూచువల్ ఫండ్ ఎక్కడో ₹10 దగ్గర ఎన్ఐవి స్టార్ట్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్, 4,000 దాటినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో ఉన్నాయి. 4,000 యూనిట్ పర్ ప్రైస్ దాటినటువంటి మ్యూచువల్ ఫండ్. అంటే లెవెల్ ఆఫ్ రిటర్న్స్ చూడండి, ఏ రేంజ్ రిటర్న్స్ ఇచ్చాయో. ఇందులో రీసెంట్ కొన్ని అధ్యాయాలు ఏం చెప్తున్నాయనంటే, ఆ 4,000 యూనిట్ వరకు వెళ్ళినటువంటి కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అధ్యాయాలు ఏం చెప్తున్నాయనంటే, ఏ ఇన్వెస్టర్ కూడా కంటిన్యూ కాలేకపోతున్నాడు అంత దూరం అని. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ రిటర్న్స్ బట్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ద రిటర్న్స్ అని అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి వోలటాలిటీ ఉండిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే మ్యూచువల్ ఫండ్ లో వోలటాలిటీ ఉంటది అనే విషయాన్ని అందుకే ముందు నుంచే చెప్తున్నాం. అందుకే మ్యూచువల్ ఫండ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు లాంగ్ టర్మ్ అయితేనే రండి, లేకపోతే అసలు రావద్దనే చెప్తున్నాం. మీరు మ్యూచువల్ ఫండ్ మొదలు పెట్టారు అని అంటే ఆల్రెడీ మాలాంటి వాళ్ళు వీడియోలు అన్ని చూసే మొదలు పెట్టుంటారు. సో నాకు ఇదంతా చెప్తుంటే నాకు కొంచెం ఒక మాట గుర్తొచ్చింది, అనిపిస్తుంది చెప్పాలని మీకు. మీరందరూ మ్యూచువల్ ఫండ్ మొదలు పెట్టింది మాలాంటి వాళ్ళందరూ వీడియోలు చూసి కాదు. మ్యూచువల్ ఫండ్ లో గతంలో వచ్చిన రిటర్న్స్ ఏవైతే 2024 రిటర్న్స్ వచ్చాయి వాటిని చూసి మొదలు పెట్టుకుని ఉంటారు. అందుకే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. రిటర్న్స్ చూసి మొదలు పెట్టమేంటి? ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ టూల్ అయినా కానీ రిటర్న్స్ ఇస్తుంది, దానికి ఒక నేచర్ ఉంటుంది. కొంత పెరిగిన తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది, ఇంజన్ కూల్ ఆఫ్ అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ రిటర్న్స్ ఇస్తాయి. ఇన్ బిట్వీన్ చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని దాటుకుంటూ మార్కెట్స్ పైకి వెళ్తూ ఉంటాయి. మార్కెట్స్ లో వాలటాలిటీ అనేది ఒక వరంగా భావిస్తూ ఉంటాం మేము, కానీ మీరేమో మార్కెట్స్ లో ఉన్నటువంటి వాలటాలిటీని శాపాల్లా భావిస్తూ ఉంటారు. ఈ రెండింటి మధ్యలో ఉంటే ఒక తేడా కూడా చెప్తాను. ఇందాక డిసిప్లిన్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు వాలటాలిటీ గురించి మాట్లాడదాం. నేను చూసే కోణం, మీరు చూసే కోణం. మీకేంటి, ఫస్ట్ ఎస్ఐపి పెట్టిన దగ్గర నుంచే ఇక రిటర్న్స్ కనపడుతూనే ఉండాలి కదా. రిటర్న్స్ కనపడకపోతే అది పిచ్చి ప్రోడక్ట్. మాలాంటి వాళ్ళకి ఏంటి, అరే ఇప్పుడిప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేశారు, కొన్నాళ్ళు మార్కెట్ పెరగకపోతే బాగుండు, మార్కెట్ కింద ఉంటే వీళ్ళకి మంచిగా ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ చేస్తారు, వాళ్ళు పెట్టేటువంటి ఫండ్ తక్కువ ప్రైస్ లో బయింగ్ జరుగుతుందని మేము ఆలోచిస్తాం. చూసారా ఎంత వ్యత్యాసం ఉంది, ఏంటి తేడా అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక యూనిట్ కొంటాం మొదలు పెట్టారు, ₹100 ఎన్ఐవి ప్రైస్ ఉంది అనుకోండి. ఎన్ఐవి అంటే ఏంటి, యూనిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక మ్యూచువల్ ఫండ్ బేసిక్ సిరీస్ చేశాను, అందులో చూడండి. మీకు ఒక క్లారిటీ లేకపోతే, ఇది బేసిక్ కోసం కాదు, కొంచెం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ కోసం ఈ వీడియో. ఎన్ఐవి ఒక ₹100 దగ్గర స్టార్ట్ చేశారు మీరు యూనిట్ ప్రైస్. మీరు పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళటం మొదలు పెట్టింది అనుకుందాం. ఇది పర్సన్ ఏ,
ఓకే అని పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాడు. ₹100 దగ్గర కొన్నాడు. నెక్స్ట్ మంత్ 101, 102, 103, 104 కొనుక్కుంటూ వెళ్ళాడు. ఫస్ట్ మంత్ ఏమో ఒక 10,000 పెడితే 100 యూనిట్లు వస్తాయి. సెకండ్ మంత్ కి వచ్చేసరికి కొన్ని యూనిట్లు తగ్గినాయి. థర్డ్ మంత్ కు కొన్ని యూనిట్లు, ఫోర్త్ మంత్ కొన్ని యూనిట్లు తగ్గినాయి. ఎందుకంటే రేటు పెరిగింది కదా, దాని యొక్క ధర పెరిగితే తక్కువ యూనిట్లు వస్తాయి కదా సేమ్ ప్రైస్ పెట్టినప్పుడు. పర్సన్ బి గురించి మాట్లాడదాం. పర్సన్ బి ఏం చేశాడంటే, ఆయన పెట్టిన టైమింగ్, ఇద్దరు టైమింగ్స్ వేరు. ఈయన పెట్టిన టైమింగ్ వల్ల ఏమైంది అని అంటే మార్కెట్లు వీక్ అవటం మొదలు పెట్టాయి. నేను స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు మనకున్న కండిషన్ ₹100 దగ్గర మొదలు పెట్టాడు. ఓ అమాంతం మనకు 2024 సెప్టెంబర్ నుంచి ఎట్లయితే మార్కెట్ పడుతుందో ఇది కూడా స్టార్ట్ అయింది. సెకండ్ ఎస్ఐపికి వచ్చేసరికి 99.5 ₹99, 98, 97, అట్లా 90, 85 కూడా కొన్నాడు. ఇప్పుడు 6 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఈయన దగ్గర ఎక్కువ యూనిట్లు ఉంటాయి, ఈయన దగ్గర ఎక్కువ యూనిట్లు ఉంటాయా? డెఫినెట్గా ఈయన దగ్గర ఎక్కువ యూనిట్లు ఉంటాయి. ఎందుకంటే తక్కువ ప్రైస్ లో కొనుక్కుంటూ వచ్చాడు. మరి ఈయన ప్రాఫిట్ లో ఈయన లాస్ లో ఉన్నాడు కదా. ఇది వస్తుంది మళ్ళీ కంపారిజన్. సో ఈయన కేసులోకి వచ్చేసరికి ఏమవుతుంది, మార్కెట్ పై దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కింద రావడం మొదలు పెడుతుంది. ₹100 నుంచి 110కి వెళ్ళింది, 110 నుంచి మళ్ళీ ₹100 వచ్చింది ఓ సంవత్సరం తర్వాత. ఇప్పుడు ఏమైంది ఈ కేసులో, ఈయన నెట్ లాస్ లో ఉంటాడు. ఎందుకు, ఈయన బయింగ్ ప్రైస్ 100 నుంచి 110 దాకా చేశాడు. మార్కెట్ మళ్ళీ 100కి వచ్చింది, రిటర్న్స్ అనేవి పోయినాయి. ఈయన కేసు చూడండి, ₹100 దగ్గర మొదలు పెట్టాడు, కింద దాకా కొనుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ 100కి వచ్చిన ప్రాఫిట్ లో ఉంటాడు ఈయన. ఎందుకు, ఈయన నెట్ బయింగ్ ప్రైస్ అనేది 85 దాకా కొన్నాడు కదా, అది ఏ ₹95 దగ్గర ఉన్నా కానీ నెట్ రేట్ 5% ప్రాఫిట్ లో ఉంటాడు సేమ్ 1 ఇయర్. అంటే బేసిక్ ఇక్కడ మనకి కిందకు వచ్చినా కానీ మార్కెట్ లో మనం ఇంకా బెటర్ ప్రైస్ లో అక్యుములేట్ చేయగలుగుతాం. నేను ఇదే బిహేవియర్ నేను కొన్ని రియల్ ఎస్టేట్ లో కూడా గమనించా. పెరిగేటప్పుడు పరిగెట్టుకుంటూ పెడతారు, పడేటప్పుడు ఏమో భయపడిపోతూ ఉంటారు. మనం పడేటప్పుడు కదా అగ్రెసివ్ అవ్వాల్సింది. ఈ చిన్న బిహేవియరే ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కి, ఒక ఫెయిల్యూర్ కి ఇన్వెస్టర్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందరూ అనుకుంటారండి మ్యూచువల్ ఫండ్స్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఓ పెద్ద మ్యాథ్ తెలుసుకోవాలి, అంత వద్దండి. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, మార్కెట్ వాలటాలిటీని అర్థం చేసుకోవడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా ఇన్వెస్టర్లందరికీ. ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద ప్రోడక్ట్ ఫస్ట్. వాలటాలిటీస్ మనకు ఒక బ్లెస్సింగ్. అది మీరు డౌన్ సైడ్ కొంటున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెట్టింది 10-15 సంవత్సరాల టార్గెట్లను దృష్టిలో పెట్టుకొని. మీ అదృష్టం బాగుంటే ఫస్ట్ 1-2 years లోనే వాలటాలిటీ వచ్చింది. ఈ వాలటాలిటీ కనుక బాగా అక్యుములేట్ చేసాక వస్తే తట్టుకునే వాళ్ళు కాదు, మీరు అక్యుములేట్ చేస్తున్నారు, ఎక్కువ యూనిట్లు కొనేస్తున్నారు. మార్కెట్ ఏదో ఒక రోజు పెరగాలి కదా, ఎన్ని రోజులు ఇట్లనే ఉంటాయి. టైంకి మార్కెట్ పెరుగుద్ది. ఆ పెరిగినప్పుడు ఈ యూనిట్లు అన్ని కలిపి ఒకేసారి రిటర్న్స్ ఇవ్వడం మొదలు పెడతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాలటాలిటీ. అందుకే మార్కెట్ లో వాలటాలిటీ ఇస్ బ్లెస్సింగ్ అని చెప్పేసి మాట్లాడేది. ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ లో కూడా ఏం చేస్తూ ఉంటారండి, ఒక నలుగురు వచ్చారు, ఈ ఏరియాలో బాగా పెరిగిపోతుంది అందరూ అప్పులు తీసుకుని వెళ్ళి మరీ ల్యాండ్ కొంటారు. అక్కడి నుంచి అది పెరగడం ఆగిపోద్ది. మీరు కొన్న రేటు కూడా ఎవడిగాడు రేటు అంటే పడ్డట్టు, దాని మీనింగ్ కంటికి కనిపించదు అంతే. రియల్ ఎస్టేట్ వాలటాలిటీ. అదే బంగారం విషయంలోకి వస్తే డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది, పడే కొద్ది అగ్రెసివ్గా ఉంటారు. మరి అది కూడా పడుతుంది కదా, ఏంటి వ్యత్యాసం? ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం గమనించుకొని మార్కెట్ వాలటాలిటీని అక్కడ మనం రైడ్ చేయగలిగితే ప్రాపర్ గా, యాక్చువల్ గా చెప్పాలంటే బుల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు కంటే బేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు బెటర్ రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్ లో. బుల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడికి రిటర్న్స్ బాగా రావు, బేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడికి రిటర్న్స్ ఆల్ఫా ఎక్కువ ఉంటది, ఇక్కడ మైలేజ్ ఎక్కువ ఉంటది, కింద పడే కొద్ది అగ్రెసివ్ అయ్యే కొద్ది ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు కష్టపడి ఒక పీక్ వెళ్ళారు, మార్కెట్ ఫాల్ లో ఒక పీక్ వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పెరగడం మొదలు పెడితే మీరు యాక్సలరేషన్ తొక్కినా తొక్కకపోయినా బండి పోతూనే ఉంటది రిటర్న్స్ తోటి. దట్ ఈస్ అ బ్యూటీ. సి ఎప్పుడైనా సరే ఎస్ఐపిలో ప్రాపర్ రిటర్న్స్ కనపడాలంటే 7 ఏళ్ళు చెప్తాం. 7 years లేకపోతే అసలు ఎస్ఐపి రిటర్న్స్ కనిపించవు. అదే ఇనిషియల్ స్టేజ్ లోనే మార్కెట్ డౌన్ ఉందనుకోండి, అంత టైం పట్టదు, రిటర్న్స్ ఎర్లీగా కనపడతాయి. మనం బుల్ ఫేజ్ లో ఎంటర్ అవుతున్నాం అనుకోండి ఎస్ఐపిస్ లోకి, 7 years లో మళ్ళీ పెద్ద ఎత్తున కనిపించచ్చు. ఇనిషియల్ స్టేజ్ డిప్స్ ఆర్ రియలీ గుడ్ ఇన్ మార్కెట్ నేచర్. ఈ డిప్స్ ని యాక్సెప్ట్ చేయండి. ఒక చిట్టి దగ్గర ఏమో మనం డిసిప్లిన్ ని మెయింటైన్ చేసుకుంటూ లాస్ట్ దాకా కడతాం. ఎస్ఐపి విషయంలోకి వచ్చేసరికి జడ్జిమెంట్ పాస్ చేసేస్తూ ఉంటాం. ప్రోడక్ట్స్ లో లోపాలు లేవు, 2 ప్రోడక్ట్స్ మంచి అయి ఉండొచ్చు, లోపం మనలో ఉంది, మనం ఆలోచించే విధానంలో ఉంది.
దీన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. మనం పెట్టే అమౌంట్ తోటి మనం లైఫ్ లో సెటిల్ కాం. మనం మెయింటైన్ చేసే డిసిప్లిన్ తో లైఫ్ లో మనం మంచి సెటిల్డ్ ఫామ్ లోకి వెళ్ళిపోతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ డిసిప్లిన్, పేషెన్స్, అండర్స్టాండింగ్ ద ప్రోడక్ట్ నేచర్, ఈ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మంచి ఇన్వెస్టర్ గా మీరే అవతరిస్తారు ఆటోమేటిక్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్.